మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? ఆ విభూతి మా మొహం మీద కొట్టడం ఏంటి? అది నేను తర్వాత చెప్తాను గాని ముందు చూడు, పావును చూడు. అక్కడ పామే కనిపించట్లేదు, నీకేదో పిచ్చి పట్టినట్టుంది. ఆ విభూది వర్ష మీద జల్లకపోయి ఉంటే నువ్వు చెప్పినట్టు వర్ష నీ మెడ కొరికేసి నిన్ను చంపేసుండేది. అసలు ఏం జరిగిందో చెప్తాను విను. నీ అంబకు నేను విందాచుకోలేదు, లీవ్ ఇట్. ఒక్క నిమిషం కృష్ణ, నేను చెప్పేది విను. సరే చెప్పు. పగబట్టిన ఆ పాము వర్షలోకి ఆవహించింది. వర్ష రూపంలో నీ రూంలోకొచ్చి నిన్ను కాటేయడానికి ప్రయత్నించింది. అందుకే నీ మెడ మీద వర్ష కొరకబోయింది. అంటే వర్షలో ఉన్న పాము నిన్ను కాటేయబోయింది. అత్తయ్య, మీరు చెప్పేది నిజమా? నాకు తెలియకుండా నాలోకి పాము వచ్చి కృష్ణని కాటేయబోయిందా? అవును వర్ష, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలిసి స్వామీజీ దగ్గర నుంచి విభూతి తీసుకొచ్చి మీ ఇద్దరి మీద చల్లాను. అప్పుడు ఆ పాము నీలో నుంచి బయటకొచ్చి వెళ్ళిపోయింది. ప్రతిదానికి నీ దగ్గర లాజిక్ రెడీగా ఉంటుందా? కృష్ణ, నేను కోడలుగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అత్తయ్య? అదే నేను అడుగుతున్నాను. వర్ష, నువ్వైనా అర్థం చేసుకోమ్మా. ఈ వంకతో తాయెత్తులు, పాము విరుగుడు, నాగుపాము, బొట్టు బిళ్ళలు ఇవన్నీ పెట్టుకున్నావంటే నేనస్సలు సహించను. తనేం చెప్పినా తన మాట ఏది నువ్వు పట్టించుకోవద్దు, అర్థమైందా? ఇంత జరిగినా నువ్విలా మాట్లాడంలో అర్థం లేదు కృష్ణ. నువ్వు చేస్తున్న దానిలోనే అర్థం లేదు. అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. సర్పఘడియలు పాములు కాబట్టి మనుషుల రూపంలోకి పాము ప్రవేశిస్తుంది. మా బుర్ర తినకపోతే ఆ పాముల మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ తీసుకోవచ్చు కదమ్మా. పాములు పగలు రీసెర్చ్ బై రాణమ్మ అని చరిత్రలో నీ పేరు నిలిచిపోతుంది కదమ్మా. కృష్ణ, ఇంకా ఎక్కడే నిలబడతావేంటి? ఈ మహాతల్లి మనల్ని పాముల్ని చేసినా చేస్తుంది. పద. ఆగు కృష్ణ. ఈ ఇంట్లో ఆ పాము దుష్ట ప్రభావం వల్ల నీకేం జరుగుతుందోనని నేను భయపడుతున్నాను. దాని పరిష్కారం కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు కాస్త ఓర్పుతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వెన్ని చెప్పినా నేను వినను. కానీ ఒక్కటి మాత్రం నేను నీకు చెప్తాను. దయచేసి ధర్మతేజ నిలయం అనే బోర్డు తీసేసి పాముల నిలయం అని పెట్టకు ప్లీజ్. కృష్ణ, పద. నేనెంత చెప్పినా కృష్ణ అర్థం చేసుకోవడం లేదు. అంటే ఆ పాము నెగటివ్ ఎఫెక్ట్ పడిందేమో, అందుకే వాడు నా మాట వినడం లేదు. ఎన్నెన్నో అందాల
మాయనా నీలోని ఆశలే మోసాన్ని చేసలే నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే చిరునవ్వులన్నీ వదినా నేను సరి చేసుకుంటాను. శారీ నడుము కింద కట్టు. నేను కట్టను వదినా. విజయ్ నీ అందం చూసి పిచ్చాడయ్యాడు. వాణ్ణి గుప్పెట్లో పెట్టుకోవాలి మై డియర్ మరదలా. వదినా చీప్గా మాట్లాడకు, అసహ్యంగా ఉంది. ఏంటి కృష్ణ దగ్గర కూడా చీర బిగించుకునే కట్టుకున్నావా? వదినా ఇరిటేట్ చేయకు ప్లీజ్. కొంచెం నడుం కిందకి కట్టుకోమంటే అంత ఇరిటేషన్ ఎందుకు? విజయ్ నీలో కొత్త యాంగిల్ చూడాలి కదా. ముందు నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళొద్దునా. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? నీ కాబోయే పెళ్ళాం గదిలోకి రావడానికి నీకెందుకు పర్మిషన్? రావయ్యా, రామారావు గారి అల్లుడా. నువ్వు ప్రేమగా తెచ్చిన నగల్లో నీ పట్టపురాణి ఎలా ఉంది విజయ్? నేను కొంచెం ప్రియతో పర్సనల్గా మాట్లాడాలి. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ తీసుకుని వస్తాను. ఫొటోస్ తీయాలి కదా. మొదటి చూపులోనే నువ్వు నాకు నచ్చావు. ఇట్స్ ట్రూ. అందుకే పెళ్లి చూపులోనే నచ్చావని చెప్పి అర్జెంటుగా నిశ్చితార్థం పెట్టించాను. నేను నచ్చలేదని మూడీగా ఉంటూ ఇండైరెక్ట్గా నాకు హింట్ ఇస్తూ వస్తున్నావా? నేనెందుకు నచ్చలేదో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎవరినో ప్రేమించి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? నేనింతవరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. ఐఎమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఇట్స్ ట్రూ. నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులంటే ఇష్టం లేదు. సెకండ్ హ్యాండ్ అమ్మాయి అయినా అస్సలు ఇష్టం లేదు. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. చెప్పు, నీలాంటి అందమైన బ్యూటీకి ఎవరో ఒకరు ఖర్చు వేయడానికి ట్రై చేస్తుంటారు. నువ్వు ఎవరిలో అయినా పడ్డావా? కమాన్ చెప్పు. నీ మౌనం అర్థాంగీకారం అనుకోవాలా, లేక చెప్పడం అయిష్టం అనుకోవాలా? నువ్వు నోరు తెరిస్తేనే కదా నాకు నిజం తెలుస్తుంది. చెప్పు ప్రియా. ఏదైనా మాట్లాడు. నీ నుంచి నా ప్రశ్నలకి ఒక్క సమాధానం కూడా రాలేదు. నేను నీ గురించి అనుకున్నదంతా నిజమే కదా? చెప్పు ప్రియా, చెప్పు. ఓ నాయనో, ఇక్కడేదో జరగరంది జరిగేలా ఉంది. లేకపోతే నా ₹1,00,00,000 పుష్కక్ అవుతాయి. అర్జెంటుగా మన రంగంలోకి దిగాలి, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. చెప్పు ప్రియా. విజయ్, నీకు ముందే చెప్పాను కదా, తనకి మొహమాటం ఎక్కువ. నువ్వు ఇలా రూమ్లోకి వచ్చి టకటక మాట్లాడుతూ ఉంటే తను ఏమని మాట్లాడుతుంది? మా ప్రియా బంగారం. నీకెలాంటి డౌట్ ఉన్నా ఎవరినైనా అడిగి తెలుసుకో.
నువ్వు మా ఇంటికి అల్లుడిగా దొరకడం ఎంత అదృష్టమో నీకు తను దొరకడం అంతే అదృష్టం. అర్థమైందా? ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్స్ ట్రూ. ట్రూ. అంతేనంటావా? అవును విజయ్. నువ్వు వెళ్ళాక నాకు చెప్తుంది. తన సిగ్గు బిడియాన్ని నేను పొగుడుతానుగా. నువ్వు వెళ్ళు. సరే. ఎక్కడ నిజం చెప్తావో అని భయపడ్డాను. అయినా అలా బెల్లం కొట్టిన రాయిలో ఉండకపోతే ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు కదా. ప్రతి మగాడిలో ఇలాంటి యాంగిల్ ఉంటుంది. గతం గురించి ఎప్పటికీ నోరు తెరవకూడదు. అర్థమైందా? స్వామీజీ చెప్పినట్టు ఆ తామసి రూపాన్ని మారుస్తోంది. జాగ్రత్తగా ఉండకపోతే కృష్ణ ప్రాణాలకు ప్రమాదం. నాయర్ గారు నమస్తే అండి. అమ్మా నమస్తే. ధర్మతేజ్ గారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మిమ్మల్ని పిల్లల్ని మిస్ అవుతున్నానని కొంచెం నర్వస్గా ఉన్నారు. అలాగని ఆయన ఇంటికి రావాలనుకుంటున్నారేమో. ఇక్కడ పరిస్థితులు బాగోలేవండి. ఆయన ఆరోగ్యం మెరుగయ్యేంత వరకు అక్కడే ఉంచటం బెటర్ అండి. నేను అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఇప్పుడే ఆశ్రమం నుంచి పంపించలేము. ఇంకాస్త టైం పడుతుందమ్మా. అలాగే నాయర్ గారు, జాగ్రత్తగా చూసుకోండి. మీకేం అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, ఉంటానండి. ధర్మతేజ గారు తిరిగొచ్చేలోపు పిల్లలకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కూర్చో ప్రియా. విజయ్, ప్రేమగా నగలు తెచ్చావు కదా, ఒకసారి మురిపెంగా చూసుకో. బంగారు బొమ్మ, బాపు బొమ్మ, సింగారాల కొమ్మ. అందాన్ని వర్ణించడానికి ఎన్ని పదాలున్నాయో అవి కూడా సరిపోవేమో. ఇట్స్ ట్రూ. ప్రియా, నీ అందం చూసి నా తమ్ముడు కాళిదాస్ అయ్యాడు. వాడి కళ్ళు చూడు ఎలా మెరిసిపోతున్నాయో. ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు మాధవి? ప్రియకు సిగ్గు ఎక్కువండి. పైగా కాబోయే మొగుడు ఎదురుగా ఉంటే అత్తి పత్తిలా ముడుచుకుపోతుంది. బావా, మాట్లాడితే మీరేమనుకుంటారో అని కొంచెం భయపడుతోంది. మీలాంటి ఫ్యామిలీస్ అమ్మాయిలు అలాగే ఉంటారులేండి, నాకు అర్థమైంది. బావగారు, మా ఇంటిల్లి పాదికి మీరు తెచ్చిన బంగారు నగలతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇట్స్ ట్రూ. మేమింక బయలుదేరుతామండి. అలాగే అండి. ఉంటామండి. వస్తామండి. మంచిది బాబు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మాధవి. అయ్యో, ఇదేం కొత్త యాంగిల్ అత్తయ్య. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చిందని నిన్ను నానా మాటలు అన్నాం, కసురుకున్నాం, ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు ఆ యాంగిల్ ఎందుకు గుర్తు చేసుకుంటారు అత్తయ్య? నీ మంచితనం తెలియక అలా మాట్లాడాం.
ఈరోజు ప్రియకు మా స్థానంలో ఉండి గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేస్తున్నావు. నువ్వు మా ఇంటి బంగారు కోడలివి. ఇదో పిచ్చి మాలోకం నా యాంగిల్ తెలియక పొగిడేస్తోంది. ఆ కృష్ణ అల్లుడుగా వచ్చుంటే మనకింత వైభోగం వచ్చేది కాదు. ఇదంతా నీ క్రెడిటే మాధవి. అమ్మా, మొత్తానికి అద్భుతమైన కోడలు అంటావు, అంతేనా? అంతేరా. వీడ వెర్రి వెంగళప్ప తల్లి మాటలకి తాళం వేయడం తప్ప ఏమీ తెలీదు. నా వేరే యాంగిల్ తెలిస్తే పిచ్చోడవుతాడు. ఏ దారి లేదుగా ఎదురాయ మోదగా ఎదలే మూగగా ఎద మూగదాయగా ఇన్నాళ్ళ వేదన ఈ మౌన రోదన అర్థాలే లేని వ్యర్థంగా మారేగా చలివో శిలవో పోల్చే వీలు లేదా. కావేరి లవ్ లెటర్ ఇచ్చాక కళ్యాణ్ తన లవ్ ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియాలంటే ఇదే కరెక్ట్ వే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం. అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మహిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. స్వామి, తాయెత్తుతో నా ఇద్దరు పిల్లల్ని కాపాడుకున్నాను. విభూతితో కృష్ణ ప్రాణగండాన్ని కూడా దాటించాను. ఇలా ఎన్ని రోజులు స్వామి? ఆ పాము పగ తీరే వరకు వాళ్లను వదిలిపెట్టదు రాణమ్మ. అందుకే ప్రతి క్షణం వాళ్ళకి ఏమవుతుందోనని భయంగా ఉంది స్వామి. నా శక్తి మేరకు నీకు సాయం చేశాను. ఇంకా ఏం కావాలి రాణమ్మ? పాము పగ నుంచి బయటపడే మార్గం కావాలి స్వామి. నీ పిల్లల కోసం ఆ పాముకే శత్రువు అవుతున్నావు రాణమ్మ. తన దారికి అడ్డు వస్తే ముందు నిన్నంతం చేస్తుందేమో రాణమ్మ. చావుకి నేనెప్పుడు భయపడను స్వామి. తరుణోపాయం చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర.
ఇక్కడ తవ్వు రాణమ్మ. ఆ గరుడ యంత్రం ఇక్కడే ఉంది. మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు, భక్తురాలికి రక్ష ఈ